హాయ్ అండి, వెల్కమ్ టు నివి ట్రెండ్. ఈరోజు మనం పాలకూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అవంతా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఒక 3 కట్టల పాలకూర తీసుకుంటున్నాను. ఆ పాలకూర వేసేసుకొని అది బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి కాసేపు ఒక 5 మినిట్స్ పక్క పెడితే అది కొద్దిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా కారం, ఒక 1 స్పూన్ కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి తర్వాత టమాటా వేసేసి బాగా కుక్ చేసుకోవాలి. అది ఇలా వాటర్ అన్నీ పోయేసి దగ్గర పోయేదాకా బాగా కుక్ చేసుకుందాము. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివి ట్రెండ్.